హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి సృజన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. అండ్ ఈరోజు నా చిన్న మినీ వ్లాగ్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వ్లాగ్ అనమాట. పొడి పొడిగా పోహ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. సో, మార్నింగే ఇంకా ఇది కూడా క్విక్ రెసిపీ కదా! బ్రేక్‌ఫాస్ట్‌లోకి కొంతమంది పిల్లలకి లంచ్‌లోకి కూడా పెట్టడానికి మంచిగా యూజ్ అవుతది. నేనైతే మా పాపకి ఈరోజు లంచ్ లాగానే పెట్టేశాను. పోహ చేయడం గూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అనుకోవద్దు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటారు ఎక్కడో ఒక దగ్గర. సో, వాళ్ళైతే నా నాలాగా ట్రై చేసి మంచిగా రెసిపీని హిట్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే అంటే నార్మల్‌గా పోహాని నానబెట్టాలి కడిగేసి అని అంటారు. బట్ నానబెట్టకుండా నార్మల్‌గా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని నేను స్ట్రెయిన్ చేసుకుంటాననమాట. ఏదైనా చిల్లులు గిన్నెలో వేసుకుంటే వాటర్ అన్నీ డ్రై అయిపోతాయి గదా! సో, మనం ఒక ఇంక మూకుడులో పోపంతా వేసుకునేసరికి అవి వాటర్ అన్నీ డ్రైన్ అయిపోయి ఉంటాయి. అప్పుడైతే మంచిగా పొడి పొడిగొస్తది. సో, ఇంకా పల్లీలైతే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిర్చి వేసుకోవాలి. మిర్చి కొంచెం లైట్‌గా అలా కవర్‌గా పైనొస్తది గదా! అప్పుడైతే మిర్చి మంచిగా ఫ్రై అయినట్టనమాట. సో, దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ మధ్య నేర్చుకున్నాను ఈ పోహా రెసిపీ అనేది. బికాజ్ ముందు ఎప్పుడు ఒక 2 టైమ్స్ అలా చేసినా గూడా అది ఫ్లాప్ అయిపోయిందనమాట. అలాగా తడిగా ఉండిపోవడం, లేదంటే ముద్దగా రావడం, లేదా అతుక్కొని ఉండడం అలా జరిగింది. సో, ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు వేసేస్తాను. ఇది ఇందులో ఏంటంటే కొంతమంది నార్మల్ పోహా ఇష్టపడతారు. కొంతమంది లెమన్ కూడా వేసుకుంటే బావుంటది. కానీ యాక్చువల్లీ ఈరోజు నేను అలాగే లెమన్ పోహా చేద్దామని అనుకున్నాననమాట. బట్ చూసేసరికి నా దగ్గర లెమన్స్ లేవు. ఇంకా బట్ మామిడి తురుమైతే రెడీగా ఉంది కదా! పాప లంచ్ బాక్స్ కోసమని ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానని చెప్పాను కదా! అదైతే ఇంకా వేసేసి ఒకసారి కలిపేసాననమాట. ఒకవేళ లెమన్ వేసుకోవాలనుకుంటే మాత్రం పోహా అంతా రెడీ అయిన తర్వాత పైన ఒకసారి స్క్వీజ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు. సో, ఇప్పుడైతే ఇది ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పోహా వేసేస్తాననమాట. నానబెట్టుకున్న కొంచెం తడి తడిగా ఉన్న ముద్ద అయిపోతది పోహా. సో, అందుకే డ్రైన్ చేసుకున్న పోహా వేసుకుంటే మంచిగా పొడిగుంటదనమాట. సో, మీరైతే నెక్స్ట్ టైం ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా రైస్ పెట్టడం కంటే ఇది కూడా ఇంచుమించు రైస్ లాగానే మనకి స్టమక్ ఫుల్ అయిపోతదనమాట. సో, అందుకే అప్పుడప్పుడు పోహా కూడా చేసి పెడితే ఎప్పుడు రైసే తింటున్నాము లంచ్‌లోకి అనే ఒక బోర్ అనేది ఫీల్ అవ్వరు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే అలా వేసుకున్న తర్వాత కొంచెం ఇంకా పోహా అనేది వేడెక్కేదాకా అలా కలుపుతూ ఉండాలనమాట. ఒక 2, 3 టైమ్స్ అలా కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. పోహ వేసిన వెంటనే ఫాస్ట్‌గా మొత్తం అంతా మిక్స్ చేయొద్దు. జస్ట్ అలా ఒకసారి టర్న్ అంతా చేసుకోవాలి కింద నుంచి పైకి. ఒక 1 మినిట్‌కి ఒకసారి అలా 2 టైమ్స్ కలిపేసుకోండి. సో, తర్వాత ఇంకా పోహ అంతా వేడెక్కి మంచిగా కలర్ అనేది వస్తదనమాట. సో, అప్పుడు బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పోహ అనేది రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఈ టైంలో ఒకసారి సాల్ట్ అయితే సరిగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా పర్సనల్ విషయానికొస్తే ట్రిప్ గురించి కదా! సో, మేము ఈ మంతే అరకు ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. బట్ దాని గురించి తెలుసుకోవాలి అండ్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలా వర్క్ చేయాలి దానిపైన. బికాజ్ ఇంకా మళ్ళీ తర్వాత మీకు కూడా చెప్పాలి కదా! అండ్ మీలో ఎవరైనా ఆల్రెడీ అరకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే రూమ్స్ ఎక్కడైతే బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి, ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఎక్కడైతే మంచిగా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి మన బడ్జెట్‌లో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఓకే. అలా 2, 3 టైమ్స్ కలుపుకున్న తర్వాత ఇంకా పోహ అయితే మనకి వేడివేడిగా రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టైంలోనే లెమన్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్వీజ్ చేసేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ మనం వెంటనే తీసి బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటాను నేనైతే. బికాజ్ ఐరన్ కడాయిలో కుక్ చేసిన వాటికి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేయగానే ఒక 5-10 మినిట్స్‌లో రస్ట్ అనేది ఫార్మ్ అయిపోతూ ఉంటది కదా! సో, అందుకే వెంటనే రెసిపీ అవ్వగానే నేను బౌల్‌లోకి తీసేసుకుంటాననమాట. సో, వేడి వేడి పోహ ఎంత చక్కగా విడివిడిగా పుల్లలుగా పొడిగా ఉంది గదా! మీరు గూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇది వేడి వేడిగా ఉన్నా బావుంటది. చల్లగా అయిన తర్వాత గూడా చాలా టేస్టీగా ఉంటది. బావుంటది. కంపల్సరీ ట్రై చేయండి. అండ్ నాకు ఈరోజు ఫ్రూట్ కోసం అయితే పపాయ కట్ చేసుకున్నాను. సగం పపాయ వచ్చేసి
బ్రేక్‌ఫాస్ట్‌లోకి పెట్టుకున్నాను. ఇంకా హాఫ్ నెక్స్ట్ డేకి స్టోర్ చేసుకున్నాననమాట ఫ్రిడ్జ్‌లో. అండ్ బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకున్నాను. ఇదైతే నా చిన్న మార్నింగ్ మినీ వ్లాగ్, బ్రేక్‌ఫాస్ట్ వ్లాగ్ అనుకోవచ్చు. మా పాపకు కూడా ఇంకా అలాగే పెట్టేశాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పిన కామెంట్ అయితే నాకు పెట్టండి. సో, స్టే ట్యూన్ టు మై ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా! బై బాయ్.